కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 23న ప్రారంభమవుతాయి. అక్టోబర్ 2 వరకు చాలా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించబోతూ ఉన్నారు. ఈ 9 రోజులు శ్రీవారు ప్రతిరోజు ఒక్కో వాహనంపై తిరుమల మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 23న సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది. యాగశాలలో భూమాత పూజలతో పాటు నవధాన్యాలను కూడా నాటుతారు. 24న మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. ఇక అదే రోజు రాత్రి శ్రీవారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 28న గరుడ వాహన సేవ ఉంటుంది. సో ఆ సేవకి చాలా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారు. గరుడ వాహనంపై శ్రీవారి దర్శనం పొందితే కోరికలు తీరుతాయని ఒక బలమైన నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ సేవ రోజున భక్తుల రద్దీ అసాధారణంగా ఉంటుందని, ఆ రోజు భద్రతా కారణాల దృష్ట్యా తిరుమల ఘాట్ రోడ్లపై బైక్ల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఎస్పీ చెప్పారు. భక్తులు వ్యక్తిగత వాహనాలకు బదులుగా ఆర్టీసీ బస్సులను ఆశ్రయించడం శ్రేయస్కరమని సూచించారు. అలాగే దూర ప్రాంతాల నుండి వాహనాల్లో వచ్చే వారి సౌకర్యార్థం తిరుపతి నగరంలో 5 ప్రధాన ప్రాంతాల్లో విశాలమైన పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేశారు.